హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఇంట్లో మన మమ్మీస్ అందరికీ సమ్మర్ అనగానే గుర్తొచ్చేది పికిల్స్. ఇవాళ అయితే నేను మీ అందరి కోసం సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ పికిల్ చేయాలంటే ముందు ఒక 3 days నుంచి మీరు నిమ్మకాయలన్నీ కట్ చేసుకుని ఎండలో ఎండబెట్టాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఆ టెక్స్చర్ వచ్చే వరకు ఎండబెట్టండి. ఇప్పుడు పికిల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన పోపులన్నీ కూడా మీరు డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇప్పుడు పోపులున్న ఆయిల్లోనే కారం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలపండి. మేమైతే 2 cups కారం వేసాము. ఇలా ఆయిల్లో బాగా కలిసేంత వరకు బాగా కలపండి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మొత్తం కన్సిస్టెన్సీని తీసుకెళ్ళి మనం ఏవైతే ముందుగా డ్రై చేసి పెట్టుకున్న నిమ్మకాయ చెక్కలు ఉన్నాయో వాటిపైన వేయండి. అవన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలపండి. ప్రతి పీస్కి బాగా పట్టేలాగా మిక్స్ అవ్వాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఒక జార్లోకి స్టోర్ చేసుకోండి. మళ్ళీ ఒక 2-3 days అది ఎండలో పెట్టాలి. అప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు మన పచ్చడి రెడీ అనమాట టేస్టింగ్కి. అండ్ ఈ సమ్మర్లో మీ ఇంట్లో ఎలాంటి పికిల్స్ పెట్టారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. బాయ్.